ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా వచ్చి, ఆ డబ్బులు నా దగ్గర నాకు అర్జెంట్ క్యాష్ కావాల్సిందండి. ఏటీఎంలో ఇబ్బందవుతోంది. కొంచెం మీరు సహకరిస్తారా అని అడిగి, చివరికి ఆ డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో ఆహ్, ఏది డబ్బులు రూ. 5,000 క్యాష్ తీసుకుని ఒక ఆటో డ్రైవర్ దగ్గర పాపం అతను రాత్రి పగలు కష్టపడ్డటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుని గూగుల్ పే ద్వారా పే చేసేసినట్టుగా చూపించి అతని దగ్గరే ఉంటుంది. అదేదో కొత్త సాఫ్ట్‌వేర్ అనమాట. పే పే చేసినట్టు ఉంటది. వీళ్ళ అకౌంట్‌లోకి రాదు. అదేమంటే మీకు 2 నిమిషాలు లేట్ అవుతది గదా! అని చెప్పేసి అక్కడి నుంచి తప్పుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఆ మధ్య కాలంలో దీంతో వాడుతూ వచ్చారు. పాపం సామాన్యమైనటువంటి ఆటో డ్రైవర్ అట్లాగా ఎవరో మోసం చేస్తారనుకోరు కదా! అది కూడా చిన్న కుర్రోడొచ్చి అడిగితే ఎట్లా ఉంటది? తన బిడ్డలాంటోడు అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆటో డ్రైవర్ లింగయ్య అనేటటువంటి వ్యక్తి గుంటూరులో రూ. 5,000 డబ్బులు క్యాష్ అవసరమని మాయమాటలు చెప్పినటువంటి కుర్రోడి దగ్గర పాపం ఇట్లాగా ఇచ్చి బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. అది ఆ కుర్రోడు అట్లా వచ్చాడు. నేను మీకు గూగుల్ పే చేస్తాను, నాకు గూగుల్ పేనో ఫోన్పేనో చేస్తాను, మీరు నాకు 5,000 క్యాష్ ఇస్తారా అంటే ఆయన ఓకే అన్నారు. కార్డు మర్చిపోయి వచ్చానంటే క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే పాపం తను ఏదో ఇచ్చుకొచ్చాడు. ఈ కుర్రోడు మోసం చేసినటువంటి ఉదంతం అంటే పోనీ వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లా అంటే ఆయన ఒక ఆటో డ్రైవర్, తను ఇవాళ విక్టిమ్ అయినటువంటి పరిస్థితి అన్నమాట. ఇలాంటి మోసాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి.